హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసి మనకి మొత్తం 22,195 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది అయితే అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ లేదా ఐటీఐ అంటున్నారు కాబట్టి ఎక్కువ మంది దేశవ్యాప్తంగా అప్లై చేసుకుంటారు. మనకు ఈ పోస్టులకు వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఇలాంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసి మొత్తమే 4 స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మొట్టమొదట ఏం చేస్తారంటే 100 మార్క్స్కి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి మనకు ఈ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో ఉన్న పోస్టులకి 1:3 చొప్పున ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఆ సెకండ్ స్టేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని గురించి ప్రధానంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది ఏ ఈవెంట్స్ ఉంటాయి అనేది. ఇక థర్డ్ స్టేజ్లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయో లేవో టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకసారి చూస్తే సిలబస్ అయితే మనం చూద్దాము. ఈ రిటర్న్ టెస్ట్కి మరి ఎలాంటి సిలబస్ ఇచ్చాడు ఆ నోటిఫికేషన్లోని మనం చూస్తే మీకు మొత్తం 100 మార్క్స్కి ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో మీరు చూడండి, జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 100 మార్క్స్కి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి మనకు 90 మినిట్స్ ఇస్తారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 120 మినిట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎవరైతే స్క్రైబ్, అది కూడా స్క్రైబ్ ఉన్న వాళ్ళకి, అంటే కంప్లీట్ వాళ్ళు రాయలేని వాళ్ళు కొందరు ఉంటారు కదా, స్క్రైబ్ సహాయంతో వాళ్ళకి 120 మినిట్స్ ఇచ్చారు. అంటే బ్లైండ్ కానివ్వండి, అట్లాంటి స్క్రైబ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే 120. అందరికి కాదు, ఇక్కడ అందరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కాదు, ఓన్లీ స్క్రైబ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి 120 మినిట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే మీరు రిటర్న్ టెస్ట్లో మినిమం మార్క్స్ అయితే కంపల్సరీ సాధించాలి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఆ మినిమం మార్క్స్ ఉండాలని కూడా చెప్తున్నాడు. మీకు ఆ ఓసీ వాళ్ళకైతే 40%, ఈడబ్ల్యూఎస్ కూడా 40%, అదే మీకు ఓబీసీలో 30%, ఎస్సీ 30%, ఎస్టీ 30% మార్క్స్ కంపల్సరీ సాధించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్ చూస్తే మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు ప్రాథమిక అంశాలే ఈ సిలబస్లో ఉన్నాయి. అంటే నంబర్ సిస్టమ్ కానివ్వండి, బోర్డ్ మ్యాథ్స్ కానివ్వండి, డెసిమల్స్ కానివ్వండి, ఫ్రాక్షన్స్, ఇవన్నీ భిన్నాలు, దశాంశాలు, ఎల్సిఎం, కాసాగు, గాసాబా, నిష్పత్తి, అనుపాతము, ఇవన్నీ కూడా మనకి పర్సంటేజెస్, శాతాలు, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా మనకు 6th, 7th, 8thలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. సో కొన్ని టాపిక్స్ ట్రిగనామెట్రీ లాంటివి మీకు 10th క్లాస్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు హైయెస్ట్ స్కోరింగ్ మీకు 8th క్లాస్ లోపు ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవి సింపుల్ మ్యాథమెటిక్స్ కాబట్టి అంటే ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. వీటికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సింపుల్గానే ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం ఒకసారి చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండేటటువంటి సిలబస్నే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అనాలిసిస్ ఉంది, ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ ఉంది, కోడింగ్, డీకోడింగ్ ఉంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇక్కడ కూడా రిలేషన్షిప్స్, సంబంధాలు కానివ్వండి, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డిసిజన్ మేకింగ్, సిమిలారిటీస్. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రీజనింగ్ ఏరియా నుంచి ఉన్నాయి. జనరల్ సైన్స్ వచ్చేసి అప్ టు 10th క్లాస్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ మీద ఫోకస్ చేయమంటున్నాడు. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ఒక 6-7 మంత్స్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా ఇంటర్నేషనల్, నేషనల్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి. స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ముఖ్యమైన వ్యక్తులు, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్. మీకు పాలిటిక్స్ చూస్తే లాస్ట్ 2022 ఇయర్లో ఆర్ఆర్బీలో ఎమర్జెన్సీ ప్రావిజన్స్ మీద క్వశ్చన్ అడిగాడు, అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికరణల మీద. ఎకనామిక్స్లో చూస్తే ప్లానింగ్ కమిషన్ మీద అడిగాడు. సో అట్లా మనం చూసుకున్నట్టయితే కొంచెం సింపుల్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇక్కడ బేసిక్ జనరల్ నాలెడ్జ్ సరిపోతుంది. ఇక ఇందులో ఈ వీడియోలో ముఖ్యంగా మనం ప్రధానంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మనకు మంచి
పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రో వాళ్ళలో 1:3 చొప్పున ఈ ఫిజికల్ ఈవెంట్స్కి అయితే పిలుస్తున్నారు. ఇక్కడ ఏమున్నాయంటే మనకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏం టెస్ట్ చేస్తారంటే 35 kg ఆఫ్ వెయిట్ 35 కిలోల బరువును మీరు 100 మీటర్స్ తీసుకెళ్ళాలి వితిన్ 2 మినిట్స్లో. ఇది ఎవరు మేల్ క్యాండిడేట్స్ గుర్తుంచుకోండి. 35 kg బ్యాగ్ శాండ్ బ్యాగ్ ఇస్తారు, దాన్ని 100 మీటర్స్ మీరు తీసుకెళ్ళాలి వితిన్ 2 మినిట్స్లో. అది కనుక మీరు ఓకే అయితే నెక్స్ట్ టెస్ట్కి వెళ్తారు. నెక్స్ట్ టెస్ట్ ఏముంది, షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ 1000 మీటర్స్, 1 కిలోమీటర్ దూరాన్ని మీరు 4 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫిమేల్ క్యాండిడేట్ చూస్తే ఇక్కడ 20 కిలోల బ్యాగును వీళ్ళు 100 మీటర్స్ 2 నిమిషాలలో తీసుకెళ్ళాలి. అది క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి మనకు ఫిమేల్ క్యాండిడేట్స్కి 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ దూరాన్ని వీళ్ళు 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. సో ఇది మనకు మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన డీటెయిల్స్. సో ఇక మిగతా కొంతమందికి అయితే కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి, అవి వాళ్ళ నోటిఫికేషన్లో వాళ్ళ ఎలిజిబిలిటీస్ ప్రకారం చూసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళ కొన్ని కండిషన్స్ అప్లై చేస్తున్నారు. సో జనరల్ అందరికైతే ఇది సూటబుల్ అయ్యేటటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.